ఒక సెషన్ లో మనకి బేసిక్ ట్రైనింగ్ అంటాము. ఎవరైతే కొత్త కోచెస్ ఉన్నారో వాళ్ళందరూ ఈ యొక్క బుధవారం ట్రైనింగ్ అసలు మిస్ చేసుకోకండి. అంటే మనం ఒక స్కూల్ పరంగా చెప్పుకుంటే ఈ బేసిక్ 1 to 5th క్లాస్ వరకు ఈ ట్రైనింగ్ లో మనకు కస్టమర్స్ ఎలా మాట్లాడాలి, ఏమేమి ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఫుల్ ఇన్ఫర్మేషన్ మనకి మన సీనియర్ కోచెస్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. దాంతో పాటు సాటర్డే అనేది మనకి బేసిక్ ట్రైనింగ్ విత్ సుధీర్ కుమార్ సార్. సో ఆ రోజు ఇంకా మన బిజినెస్ ఎలా అప్డేట్ అవ్వాలో క్లియర్ గా చెప్తారు. సో ఏ ట్రైనింగ్ మిస్ చేసుకోకండి. ఒక ట్రైనింగ్ మిస్ చేసుకుంటే దాదాపు మీరు ఒక 2 నెలలు వెనక్కి వెళ్ళిపోయినట్లే. ఓకే, ఒక పూట షేక్ తాగకపోతే మీరు 1 వీక్ రిజల్ట్ వెనకపోయినట్లే. ఓకే, సో వెల్కమ్ టు చిరంజీవి సుఖీబా మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. యా, కృష్ణకుమారి మేడం ఒకసారి అడ్మిట్ చేసుకోండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. మీరు ఈ కమ్యూనిటీకి పరిచయం ఎన్నాలేదు మేడం? 3 months అయింది సార్. ఓకే, మీ యొక్క రిజల్ట్ ఏంటి మేడం? వెయిట్ లాస్ అయ్యాను సార్. దాంతో పాటు నాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కూడా సాల్వ్ అయినాయి. ఓకే, అండ్ మీరు కోచ్ ఆప్షన్ తీసుకోవడానికి గల కారణాలు ఏంటి మేడం? మీరు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది కోచ్ ఆప్షన్? ఇన్కమ్ కోసమును వేరే వాళ్ళకి హెల్ప్ చేయడం కోసం తీసుకున్నాను సార్. ఓకే, అండ్ మీరు అంతమంది ఏమైనా జాబ్ చేసేవాళ్ళ మేడం? ఏమైనా చేసేవాళ్ళ? లేదు సార్, హౌస్ వైఫ్. ఓకే, మీరు ఎంత ఇన్కమ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మేడం పర్ మంత్? నేనైతే 20,000 అనుకొని వచ్చాను సార్ దీనిలోకి. ఓకే, సో ఎన్నాళ్ళ నుంచి స్టార్ట్ అవ్వాలనుకుంటున్నారు? ఎప్పటి నుంచి మీకు 20,000 ఇన్కమ్ రావాలి అనుకుంటున్నారు? ఒక 1 month లో అనుకున్నాను సార్. 1 month నుంచి. ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం. మీరు దానికి తగ్గట్టు మీ యొక్క కోచెస్, అప్లైన్ కోచెస్ ఏదైతే చెప్తున్నారో అది చేస్తే దానికి తగ్గట్లు మీకు ఇన్కమ్ ఉంటుంది. ఇక్కడ మీకు ఎలా కస్టమర్స్ తో మాట్లాడాలి, మీకు ఇన్కమ్ ఎలా రావాలి, ఎంత పని చేస్తే ఎలా ఇన్కమ్ వస్తుంది, ఏ టూల్స్ యూస్ చేసుకోవచ్చో మన యొక్క సీనియర్ కోచెస్ అందరూ మనకి చెప్తారు. అండ్ ఈ యొక్క బుధవారం మేడం గారు చెప్పినట్లు బుధవారం శనివారం ట్రైనింగ్స్ మ్యాండేటరీ. సో ఖచ్చితంగా వినండి. ఎవరు కూడా కొత్త కోచెస్ ఎవరు కూడా సెషన్స్ మిస్ చేసుకోకండి. సో ఇంకోసారి అందరూ ఏంటంటే కెమెరా ఎనేబుల్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఇంకొకటి మేడం, మీరు ఇప్పటివరకు ఎవరికైనా ఈ యొక్క న్యూట్రిషన్ గురించి చెప్తున్నారా? ఒక 10 members కి నేను ప్రోడక్ట్ కూడా ఇచ్చాను సార్. ఓకే, చెప్తూనే ఉన్నాను సార్. ఓకే, సో వాళ్ళందరికీ మంచి రిజల్ట్ వాళ్ళని కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. యా, సో అందరికీ వినిపిస్తుంది కదా? ఒకసారి హ్యాండ్ డౌన్ చేయండి అందరూ. ఓకే, సో టీమ్ ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇప్పుడు ఎవరైతే కొత్త కోచెస్ ఉన్నారో లాస్ట్ మెగా బిజినెస్ ఆపర్చునిటీ కానీ లేదా మనకున్న ఎవ్రీ ట్యూస్డే జరిగేటువంటి అంబాసిడర్ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రామ్ ద్వారా కానీ వీళ్ళ ద్వారా ఇప్పటికి ఎవరైతే నలుగురు మాట్లాడారో వాళ్ళ యొక్క రిజల్ట్స్ అండ్ సేమ్ టైం వాళ్ళ యొక్క గోలు, వాళ్ళు ఎందుకు వచ్చారు ఈ యొక్క కోచ్ ఆప్షన్ కి, అండ్ వాళ్ళ కస్టమర్స్ కూడా ఉండొచ్చు బట్ వాళ్ళ కోచ్ ఆప్షన్ తీసుకోవడం వల్ల వాళ్ళకున్న బెనిఫిట్స్ అనేవి మనకి క్లియర్ గా చెప్పారు. సో సేమ్ ఇప్పుడు ఎలా అయితే ఉందో ఇప్పుడు మనం మేడం గారితో మాట్లాడినట్లు ఓకే, ఒక్కొక్కళ్ళు వాళ్ళ యొక్క ప్రోడక్ట్స్ ఏదైతే యూజ్ చేస్తున్నారో వాటిని బేస్ చేసుకొని వాళ్ళకి వచ్చిన రిజల్ట్ ని బేస్ చేసుకొని వాళ్ళు ఈ యొక్క కమ్యూనిటీలో కోచ్ ఆప్షన్ తీసుకోవడానికి వాళ్ళకు ఉపయోగపడింది, నలుగురు ఉపయోగపడడానికి. అండ్ సేమ్ టైం వాళ్ళ యొక్క చెక్ ఎంత కావాలో కూడా చెప్పారు. ఓకే, ఒకసారి నా యొక్క స్క్రీన్ షేర్ చేస్తాను, నా యొక్క లాస్ట్ మంత్ చెక్ ఇన్కమ్ చూపిస్తాను. ఓకే, మాట్లాడే ముందు సార్ నా స్క్రీన్ కనిపిస్తుందా సార్? ఇంకా రాలేదు. ఓకే ఓకే సార్. చాట్ వచ్చింది, చెక్ రాలేదు. ఓకే సార్, ఇది క్లయింట్ నెట్వర్క్ లో ఉంది. వెను సార్ నాకు పంపించలేదు సార్, ఇది ఆఫీస్ ల్యాప్టాప్ సార్. ఒక్క నిమిషం సార్, స్క్రీన్ షేర్ చేస్తాను. మామూలు ఫోటో ఉంటే నాకు పంపించేయండి, నేను పెడతాను. ఓకే సార్. సో నా యొక్క స్క్రీన్ కనిపిస్తుంది అండి. ఓకే, దాన్ని డబుల్ ట్యాప్. ఓకే సార్, స్క్రీన్ పెద్దది అవుతుంది, డబుల్ ట్యాప్.
ఓకే కనిపిస్తుందిలే. ఓకే సార్. సో సార్ ఇది నా యొక్క లాస్ట్ మంత్ ఇన్కమ్. ఓకే, నా యొక్క చెక్ ఇన్కమ్ వచ్చేసి దాదాపు 37,662. అండ్ నా యొక్క రిటైల్ ఇన్కమ్ వచ్చేసి దాదాపు 5,000. టోటల్ గా నేను లాస్ట్ మంత్ జనవరి మంత్ లో 42,662 రూపాయలు చెక్ ఇన్కమ్ వచ్చింది. సో నాకైతే ఇది చాలా పెద్ద ఇన్కమ్. నేను అసలు ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు నా యొక్క ప్రీవియస్ చెక్స్ కూడా చూసుకుంటే నాకు ఫస్ట్ ఇనిషియల్ గా నేను 6,000 స్టార్ట్ అయ్యాను. సో మా యొక్క కోచెస్ ఏదైతే చెప్పారో ఈ ట్రైనింగ్స్ లో ఉండడం వల్ల అండ్ నేను ఏదైతే కస్టమర్స్ తో నా చుట్టూ ఉన్న వాళ్ళతో ఏదైతే మాట్లాడడం వల్ల నాకు వీళ్ళు ఏదైతే చెప్పారో మా యొక్క సూపర్వైజర్స్, మా యొక్క వరల్డ్ టీమ్స్ అండ్ మా గెట్ టీమ్ పూర్ణ సారు వీళ్ళు ఏదైతే చెప్పారో అది చేయడం వల్లే నాకు ఇప్పటికి ఈ యొక్క చెక్ వచ్చింది. అండ్ నా చెక్ ఎంతమందికి నచ్చింది, ఇలాంటి చెక్ ఎంతమంది తీసుకోవాలనుకుంటున్నారు? సో ఇప్పుడు ఇందాక మనం కొత్త కోచెస్ తో మాట్లాడితే ఒక మేడం గారు చెప్పారు ఆమెకి జస్ట్ 20,000 చాలు అని చెప్పారు. నాకైతే ఈ యొక్క హెర్బల్ లైఫ్ లో ఇంత ఇన్కమ్ వచ్చిందని నాకు అసలు తెలియదు, ఇంత ఉంటుందని కూడా తెలీదు. నేను మనీ ఇనిషియల్ అయితే మనీ కోసమే రాలేదు, బట్ దీంట్లోకి వచ్చిన తర్వాత నాకు నా కోచెస్ ఏదైతే చెప్పారో అది చేయడం వల్లే నాకు ఈ చెక్ వచ్చింది. ఓకే, సో ఇప్పుడు ఓకే సో ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ మనం మెయిన్ ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ లోకి వెళ్దాం. ఇప్పుడు మేడం గారు చూసారు కదా ఎవరైతే ప్రోడక్ట్ యూజ్ చేశారో, ఓకే, వాళ్ళందరూ దాదాపు అందరు కూడా బేసిక్ సెట్ ఇక్కడ అందరూ కూడా దాదాపు న్యూట్రిషన్ యూజ్ చేసేవాళ్ళే. ఓకే, న్యూట్రిషన్ యూజ్ చేయకుండా డైరెక్ట్ గా మెగా బిజినెస్ ఆపర్చునిటీ ద్వారా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒకసారి హ్యాండ్ రైజ్ చేస్తారా? ఓకే, సో దాదాపు 55 మంది ఉన్న కాల్లో అందరూ కూడా న్యూట్రిషన్ యూజ్ చేసేవాళ్ళే. సో మన యొక్క బిజినెస్ కి మనం ఒక కోచ్ ఆప్షన్ తీసుకున్నామంటే మనం ప్రతి ఒక్కరం మన యొక్క ఈ యొక్క హెర్బల్ లైఫ్ లో ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఏమేమి న్యూట్రిషన్ యూజ్ చేస్తున్నారు, ఎవరికి ఏది ఎలా యూజ్ చేస్తామో మనం ప్రతి ఒక్కరు తెలుసుకొని ఉండాలి. దానికి ఎలా ఏంటి అనేది మన ఈ యొక్క ట్రైనింగ్స్ లో నేర్చుకోగలం. ఓకే, ఈ రోజు నేను చెప్పే ప్రోడక్ట్ ఏదో చెప్పగలరు ఎవరైనా? ఒకసారి హ్యాండ్ రైజ్ చేసి ఎవరైనా ఏ ప్రోడక్ట్ నుంచి మాట్లాడతాను? ఓకే, నేనైతే రెగ్యులర్ గా మెయిన్ ఎక్కువ మంది యూజ్ చేసేది నేను చెప్పను. సో సంథింగ్ డిఫరెంట్ గా చెబుదాం అనుకుంటున్నాను. ఓకే, సో ఎవరు హ్యాండ్ రైజ్ చేయరా? దాదాపు 50 మంది ఉన్నారు, ఎవరికి గ్లిస్సింగ్ లేదు. సో నేను యూజ్ చేసింది ఏంటంటే నేను ఇనిషియల్ గా ఒక షేక్ తీసుకున్న తర్వాత ఫస్ట్ నేను వాడింది అఫ్రెష్. ఫస్ట్ నేను తీసుకున్న హెర్బల్ లైఫ్ ప్రోడక్ట్ అఫ్రెష్, దాని తర్వాత షేక్. ఓకే, ఈ రెండు కాకుండా నా యొక్క లైఫ్ లో నన్ను టర్న్ చేసింది, నాకు మంచి రిజల్ట్ రావడం స్టార్ట్ అయింది నేను యూజ్ చేసిన మల్టీవిటమిన్ అండ్ ప్రోబయోటిక్. ఓకే, ఇక్కడ ఎంతమంది మల్టీవిటమిన్ యూజ్ చేస్తారు డైలీ మీ యొక్క డే టు డే లైఫ్ లో? సరే హ్యాండ్ రైజ్ చేస్తారా? మల్టీవిటమిన్. ఓకే, సో చాలా మంది ఒకసారి కెమెరా ఆఫ్ చేసుకున్నారు. మీకు పాసిబుల్ అయితే కెమెరా ఆన్ చేసుకోండి. సో మీరు ఏం చేస్తున్నారో, ఎలా అంటే మీరు ట్రైనింగ్ తీసుకోవడానికి ఎలా ఉంటున్నారో మేము చూస్తేనే మాకు ఒక ఐడియా ఉంటుంది. సో ఇంకా మంచిగా చెప్పడానికి బాగుంటుంది. ఓకే, దాదాపు 54 లో 14 మెంబర్స్ ఉన్నారు. ఓకే, మల్టీవిటమిన్ ఏంటంటే ఇది దాదాపు మనం ఎవరికైనా కానీ చెకప్ షీట్ వేయడం కానీ లేదా వాళ్ళ యొక్క బిఎంఐ చెకప్ చేసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళం మన యొక్క డే టు డే లైఫ్ లో, ఓకే థ్యాంక్ యూ సార్, ఒకసారి హ్యాండ్ అవుట్ చేయండి అందరికి. థ్యాంక్ యూ, మీరందరూ మల్టీవిటమిన్ యూజ్ చేస్తున్నందుకు. మన యొక్క డే టు డే లైఫ్ లో చాలా మంది ఏంటంటే మనం మార్నింగ్ చాలా వరకు అందరం ఏంటంటే పొద్దున లేవగానే బ్రేక్ఫాస్ట్ తీసుకుంటారు, ఏదో నార్మల్ గా జనరల్ గా దొరికే బ్రేక్ఫాస్ట్ కైండ్ ఆఫ్ ఇడ్లీ దోశ కానీ ఇలాంటివి. ఓకే, అండ్ మధ్యాహ్నం దాదాపు లంచ్ తీసుకుంటాం అందరం. అండ్ ఈవినింగ్ దాదాపు ఎవరైతే వెయిట్ ఎక్కువ ఉన్నా అని ఇబ్బంది పడే వాళ్ళు ఏంటంటే లైట్ గా టిఫిన్స్ తీసుకుంటారు, లేదా మన యొక్క పల్లెటూరులో ఎక్కువ ఉండే వాళ్ళు ఏంటంటే దాదాపు వాళ్ళు తీసుకునే ఫుడ్ వచ్చేసి మళ్ళీ అన్నం విత్ కూర కానీ మజ్జిగ కానీ ఇలా తీసుకుంటారు. ఓకే, ఈ యొక్క మీల్ ప్లేట్ లో మనకి ఎక్కడా కూడా విటమిన్స్ అనేది ఎక్కడా లేదు, అండ్ ప్రోటీన్ ఎక్కడా లేదు, ఫైబర్ ఎక్కడా లేదు. 3 పూట్ల మనం కార్బోహైడ్రేట్స్ తీసుకుంటాము. ఈ యొక్క కార్బోహైడ్రేట్స్ మనం ఎవ్రీడే 3 times ఏ ఫుడ్ అంటే 3 సార్లు ఇదే ఫుడ్ తీసుకోవడం వల్ల మన బాడీకి రకరకాల విటమిన్ డెఫిషియన్సీ ఉంటుంది. ఓకే, సపోజ్ మనకి ఒక విటమిన్ డెఫిషియన్సీ ప్రాపర్ గా లేకుండా వాటర్ ప్రాపర్ గా తీసుకోకపోతే మనకి మైగ్రేన్ రేక్ అనేది ఎక్కువ ఇంపాక్ట్ అవుతుంది. అండ్ దాని తర్వాత వాటర్ ప్రాపర్ గా తీసుకోతే మనకి కిడ్నీలో స్టోన్స్ అనేవి ఫామ్ అవుతాయి.
అండ్ సేమ్ టైం దాంతోపాటు ఎవరికైతే వేస్ట్ వాటర్ ఎక్కువ ఉంటుందో అంటే కొంతమందికి ఏంటంటే స్పెషల్ గా వాటర్ అనేది వేస్ట్ వాటర్ అనేది ఎక్కువ జనరేట్ అవుతూ ఉంటుంది ప్రాపర్ గా ఫుడ్ తీసుకోకపోయినా కానీ దీనివల్ల. సో అలాంటి వాళ్ళకి మనం మల్టీ విటమిన్ సజెస్ట్ చేయొచ్చు. మనకి పేరులోనే ఉంది మల్టీ విటమిన్. దీనిలో దాదాపు కొన్ని రకాల విటమిన్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి అండ్ ఇక్కడ కూడా కెమికల్ అనేది మిక్స్ అయి ఉండదు. అండ్ ఇది 90 టాబ్లెట్స్ ఉంటాయి పర్ డే 3. ఓకే, మనం ఏదైనా మార్నింగ్ కానీ మధ్యాహ్నం కానీ ఈవినింగ్ కానీ మనం మార్నింగ్ షేక్ తాగే ముందు కనుక ఒక మల్టీవిటమిన్ తీసుకుంటే మనకి మంచిగా సపోర్ట్ చేస్తుంది. సో సార్ మీకు అక్కడ మన మల్టీవిటమిన్ ఇమేజ్ కానీ వీడియో కానీ ఉంటే షేర్ చేస్తారా సార్ పాసిబుల్ ఉంటే? సో ఈ యొక్క మల్టీవిటమిన్ వచ్చేసి ఏంటంటే ఇది నాకు బాగా వెయిట్ లాస్ అవడానికి బాగా ఉపయోగపడింది. సేమ్ టైం ఏంటంటే వేస్ట్ వాటర్ కూడా ఎక్కువగా బయటకు వెళ్ళిపోతాయి. నా బాడీలో ఎక్కడెక్కడైతే విటమిన్ డెఫిషియన్సీ ఉందో అది ఇక్కడ ఫిల్ఫిల్ చేస్తుంది ఈ యొక్క మల్టీవిటమిన్. ఓకే, సో ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ యొక్క బడ్జెట్ ని బట్టి వాళ్ళకున్న చెకప్ షీట్ బేస్ చేసుకొని ఎవరికైతే ఫ్యాట్ ఎక్కువ ఉంటుందో ఓకే అండ్ ఎవరికైతే ఫ్లూయిడ్స్ ఎక్కువ ఉంటాయో వాళ్ళకి మనం మల్టీవిటమిన్ సజెస్ట్ చేయొచ్చు. ఓకే, విత్ బేసిక్ సెట్ తో పాటు. ఓకే, ఇది వీడియో సార్, ఫోటో సార్. Hi, I'm Dr. Luigi Garatin with Herbalife Nutrition. Did you know that stress, poor diet, and exposure to pollutants can have an impact on our health? That's why consuming enough vitamins and minerals daily is very important for balanced nutrition. Our Formula 2 multivitamin complex is scientifically formulated to nourish the body and support metabolic function at a cellular level. It provides 21 essential micronutrients which support your immune system and promote healthy bones, skin, and hair. These benefits make Formula 2 ideal for individuals on healthy weight management programs or for those who simply want to add more key nutrients to supplement their overall health. Take 1 tablet 3 times a day with your meals or Formula 1 shakes. Take with Formula 3 Cell Activator to complete the core cellular nutrition program that will help you thrive. థ్యాంక్ యూ సార్ వీడియో షేర్ చేసినందుకు. సో మనకి ఆ వీడియోలో చూపించినట్లు మీకు అర్థమై ఉంటుంది అందరికీ. ఓకే, ఎవరికైతే ఇంగ్లీష్ అంతగా ఫ్లూయెంట్ గా అర్థం కాదో సో ఆ వీడియోలో చెప్పినట్టు మల్టీవిటమిన్ అనేది దాంట్లో దాదాపు విటమిన్ ఏ, విటమిన్ సి అండ్ విటమిన్ ఈ డిఫరెంట్ సెట్ ఆఫ్ విటమిన్స్ ఉంటాయి. అండ్ సేమ్ టైం ఇది మనం భూమి మీద సుధీర్ సార్ చెప్పినట్టు భూమి మీద అన్నం తినే ప్రతి ఒక్కరికి ఏ ప్రాబ్లం లేకపోయినా కూడా మనం మల్టీవిటమిన్ సజెస్ట్ చేయొచ్చు. అది వేసుకున్న వాళ్ళకి ఏ అయితే విటమిన్ డెఫిషియన్సీ వాళ్ళ యొక్క బాడీలో మొత్తము ఎక్కడెక్కడైతే ఏదైతే విటమిన్ డెఫిషియన్ ఉందో ఇది దాదాపు మాక్సిమం మనకి సపోర్ట్ చేస్తుంది విటమిన్స్ అందించడానికి బాడీకి. అండ్ సేమ్ టైం ఏంటంటే ఇది కొంతమంది ఏ లాస్ ఉన్న వాళ్ళు కూడా మనం ఇది సజెస్ట్ చేయొచ్చు. ఓకే, అండ్ మనం ఖచ్చితంగా గ్యారంటీ చెప్పకూడదు బట్ మేబీ బెనిఫిట్ అయ్యే ఛాన్స్ ఉందని మనం సజెస్ట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ చెప్పే ఐటమ్ ప్రోడక్ట్ వచ్చేసి ప్రోబయోటిక్. ఓకే, సో నా యొక్క ఫేవరెట్ ఈ యొక్క హెర్బాలైఫ్ లో మొత్తం మీద నా యొక్క ఇందాక మీరు ప్రీవియస్ బిఫోర్ ఆఫ్టర్ ఫోటో చూస్తుంటే నా యొక్క బాణ పొట్ట యొక్క ఆ సైజ్ మొత్తాన్ని బాగా తగ్గించింది ఈ యొక్క ప్రోబయోటిక్ మాత్రమే. ఓకే, ఎందుకంటే ఇంత గట్టి చెప్తున్నా అంటే నాకు మా యొక్క కోచ్ స్టార్ట్ చేసిన తర్వాత చెప్పింది నేను దాదాపు 114 కిలోలు ఉన్నప్పుడు నేను ఎక్కువ ఏంటంటే రష్యన్ ఫుడ్స్, బయట ఫుడ్, స్పైసీ ఫుడ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. నాకు చెమటలు పడుతున్నా కూడా ఎక్కువ తీసుకుంటా ఉంటాను. ఆ టైంలో ఏంటంటే నాకు మోషన్ కూడా ప్రాబ్లం ఉండేది కాదు. బట్ ఎప్పుడైతే నా గట్ అనేది చెడిపోయిందో గట్ అయితే ఎప్పుడైతే చెడిపోయిందో ఫీవర్ రావడం కానీ లేదా దాదాపు గ్యాస్ట్రిక్ అనేది క్రియేట్ అవ్వడం కానీ స్టార్ట్ అయ్యేది ఎప్పుడంటే మన గట్ అనేది పర్ఫెక్ట్ గా లేనప్పుడు. ఓకే, అలాంటి టైంలో నాకు ఈ డైలీ అవేర్నెస్ టాపిక్స్ ద్వారా నాకు తెలుసుకున్నది సేమ్ టైం మా యొక్క కోచ్ మాకు సజెస్ట్ చేసింది ఈ యొక్క ప్రోబయోటిక్. దీనిలో దాదాపు మీరు చూసుకుంటున్నట్లయితే ఇది కైండ్ ఆఫ్ పౌడర్ మిక్స్ ఉంటుంది వైట్ కలర్ లో. ఓకే, ఇందులో దాదాపు 2 బిలియన్ గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది. ఓకే, గుడ్ బ్యాక్టీరియా అంటే మన యొక్క స్టమక్ లో ఏదైతే బ్యాడ్ బ్యాక్టీరియా ఉందో దాన్ని రిమూవ్ చేసేసి మన గట్ ని క్లీన్ గా అండ్ హెల్దీగా ఉంచడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇది దాదాపు ప్రిఫరబుల్ ఏంటంటే మార్నింగ్ మనం ఎవరికైతే ఎక్కువ గట్ ప్రాబ్లం ఉందో ఎవరికైతే అల్సర్ కైండ్ ఆఫ్ అంటే అల్సర్ రావడం కానీ లేదా గ్యాస్ట్రిక్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇది మనం ఎక్కువ ప్రిఫరబుల్ చేసుకోవచ్చు. అండ్ ఎవరికైతే బాగా బాణపొట్టలాగా ఉంది, ఎక్కువ పొట్ట ఉంది, వాళ్ళకి ఒక వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంది అన్న దానికి లేదా ఎవరికైతే ఆల్కహాల్ అలవాటు ఉండి వాళ్ళు లైఫ్ స్టైల్ మార్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి మనం ఈ యొక్క ప్రోబయోటిక్ ని మనం సజెస్ట్ చేయొచ్చు. అండ్ ఈ ప్రోబయోటిక్ వచ్చేసి ఏంటంటే ఇది మనం వాటర్ లో మిక్స్ చేసుకొని తాగాలి. అండ్ ఇది ఏంటంటే ఎర్లీ మార్నింగ్ అఫ్రెష్ ఫస్ట్ టైం తీసుకుని ఎర్లీ మార్నింగ్ అఫ్రెష్ కలుపుకొని మిక్స్ చేసుకొని తాగితే బెస్ట్ రిజల్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ సేమ్ టైం ఇది సజెస్టబుల్ పర్ డే 1. బట్ కొంతమంది అయితే మనది ఎట్లా
మనం మెగా డోసేజ్ లా ప్రకారం మనం ఈ ప్రోబయోటిక్ పర్ డే 2 తీసుకున్న వాళ్ళు కూడా ఉంటారు. సో మాకు ఎప్పుడైనా కానీ బేసిక్ ట్రైనింగ్ చేసేటప్పుడు మాచేల పూర్ణసార్ క్లబ్కి వెళ్తే నాకు చెప్పినప్పుడు నేను నవ్వుకున్నాను. నేను రోజు 2 ప్రోబయోటిక్లు తీసుకుంటాను. అక్కడ మనకి ఎవరైనా కోచెస్ వచ్చినప్పుడు చెప్తుంటే నేను ఈ ప్రోబయోటిక్ వాడక ముందు ఇది 2 వాడొచ్చా అని అనుకున్నాను. కానీ ఎప్పుడైతే నేను రీసెంట్ గా ఒక 2 months బ్యాక్ నేను యూజ్ చేయడం స్టార్ట్ చేశాను. సో 1 వాడడం దానికన్నా ఇంకా 2, 3 వాడితే చాలా మంచి బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. నేను ఎప్పుడైనా ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినా కానీ ఏదైనా నాన్ వెజ్ కానీ వీటికి ఏం తిని వచ్చినప్పుడు ప్రోబయోటిక్ తీసుకుంటే నాకు చాలా రిలాక్స్ గా ఫ్రీగా ఉంటుంది. అక్కడ మన ఫుడ్ తప్పని పరిస్థితిలో ఈ ప్రోబయోటిక్ అనేది మనకి చాలా ఈజీగా ఉండి మనకి మన స్టమక్ లో ఉన్న వేస్ట్ బ్యాక్టీరియా అంతా ఎలిమినేట్ చేస్తుంది. సేమ్ టైం డైజెషన్ కూడా చాలా బాగా అవుతుంది. ఓకే, దానికి కూడా మన యొక్క ఈ ప్రోబయోటిక్ సజెస్ట్ చేయొచ్చు సార్. ఒక వీడియో కానీ ఇమేజ్ కానీ ఉంటే షేర్ చేస్తారు సార్, పాసిబుల్ అయితే కొన్నా సార్. ఓకే, సో సార్ షేర్ చేసే లోపల సో ఎవరైతే ఈ యొక్క మల్టీవిటమిన్ ప్రోబయోటిక్ ఎవ్రీడే తీసుకుంటారో వాళ్ళకి This is a story of good and evil, and it all happens inside Akash. While Akash seems to be cooking, there is a lot happening inside him. Actually, inside his gut. Billions of bacteria live in the city of microflora. What are they doing here? Whenever Akash eats something, the bacteria break it down to extract nutrients and send them to different parts of Akash's body. It's a busy day every day. Not all bacteria are good. There are always the bad ones waiting for a chance to take over the city and cause mayhem. And Akash's unhealthy lifestyle is helping them grow stronger and more in number. They're taking over the city, spreading darkness everywhere. Akash can feel it. His immunity is low and he is easily falling sick. The good bacteria are reducing in number and can no longer fight on their own. They need help and they are praying for it every day. And that's when Akash comes across Simply Probiotic, right in time to support his gut health. Much to the good bacteria's delight, Akash picks a sachet, pours it in a glass of water and drinks it all up. But what does the sachet of Simply Probiotic contain? 1 billion live probiotic cultures that can survive through the acidic environment of the stomach, enter the city of microflora and help the good bacteria grow back to power. But is the war over? Not yet. Bacteria are flushed out of the city from time to time. This means Akash needs to replenish the good bacteria regularly with Simply Probiotic. And he does just that and starts to feel better. And why not? The city of microflora is full of joy as the balance is restored. Ever imagine you could carry 1 billion friends in your pocket? Herbalife Simply Probiotic. Carry it anywhere. Mix it with your favorite shake, tea or juice. And keep your gut healthy always. థ్యాంక్ యూ సార్ వీడియో షేర్ చేసినందుకు. సో చూసారు కదా, సో ఏదైతే వీడియోలో చూపించారో ఆకాష్ అనే అతను తన యొక్క ఫుడ్ కల్చర్ ఎలా అంటే అలా తినడం వల్ల పిజ్జాస్ అండ్ ఏదైతే ఫాస్ట్ ఫుడ్ తినడం వల్ల అతని యొక్క స్టమక్ లో బ్యాక్టీరియా పెరిగిపోయి అతని గట్ హెల్త్ ప్రాబ్లం రావడం వల్ల అతను ఎవ్రీ టైం సిక్ అవుతా ఉండేవాడు. ఎప్పుడైతే తీసుకున్నాడో అతని గుడ్ బ్యాక్టీరియా అనేది ఇంక్రీజ్ అయింది అండ్ వేస్ట్ బ్యాక్టీరియా అనేది వెళ్ళిపోవడం వల్ల తన యొక్క లైఫ్ లో చాలా హెల్తీగా హ్యాపీగా ఉన్నాడు. సో ఆకాష్ అనే అతనికి నేను అంత తమ్ముళ్ళగా ఉండేవాడు అంత ముందు. సో ఇప్పుడైతే ఈ యొక్క ప్రోబయోటిక్ అనేది రెగ్యులర్ గా యూజ్ చేయడం చేసిన తర్వాత నాకు పర్సనల్ గా ఉపయోగపడింది. ఒక చిన్న రిజల్ట్ షేర్ చేస్తాను, రీసెంట్ గా జరిగింది. ఓకే, మా యొక్క పిన్ని రిలేటివ్ పిన్ని గారు బాగా గ్యాస్ట్రిక్ తో ఇబ్బంది పడుతున్నారు దాదాపు 4 years నుంచి. ఓకే, నాకు అది అంతగా తెలీదు, అంటే తెలిసినా కూడా వాళ్ళకి చెప్తున్నాం కానీ వీళ్ళకి నేను చెప్పొచ్చా అనే మైండ్ సెట్ తో ఉండేవాడిని. మా అన్నయ్య గారు ఆర్ఎంపీ డాక్టర్ చేస్తారు. సో 4 years యూజ్ చేసిన తర్వాత 4 years డైలీ మెడిసిన్ యూజ్ చేయడం, గ్యాస్ట్రిక్ టాబ్లెట్స్ పోతే ఆమెకి అన్నం అరగదు. ఒకవేళ కొంచెం అన్నదన్నా కానీ లూజ్ మోషన్ అవుతా ఉండేది. అలాంటి ఆమెకి మా అన్నయ్య గారు ఆర్ఎంపీ డాక్టర్ వల్ల సజెస్ట్ చేయడం వల్ల నేను వెళ్ళి ఇలా ఉంది అంటే వాళ్ళకి ఈ యొక్క ప్రోబయోటిక్ విత్ అలో కాన్సన్ట్రేట్ విత్ అఫ్రెష్ సజెస్ట్ చేశాను విత్ షేక్.
ఇవి సజెస్ట్ చేసిన తర్వాత విత్ ఇన్ 3 days లోనే ఆమె 4 years నుంచి పడుతున్న ఇబ్బంది ఇప్పుడు ఆమెకి 3 days లోనే మంచి రిజల్ట్ వచ్చింది. అండ్ సేమ్ టైం ఫస్ట్ డే ఆమెకి నేను చెప్పినా కూడా టాబ్లెట్ వేసుకోలేదు కావాలని, కానీ అయినాక చాలా బాగుంది. బట్ నేను ఆమెకు మళ్ళీ చెప్పాను, డాక్టర్ సలహా తీసుకోకుండా మనం టాబ్లెట్ అనేది ఆపకూడదు. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఆమె డైలీ 3 days నుంచి క్లబ్ రావడం వల్ల ఆమె ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీగా ఉంది. ఆమెకి ఏదైతే ఈ యొక్క మెడనరాలు అన్ని ఉన్నాయో అండ్ ఆమె ఆమె అల్సర్ ప్రాబ్లం క్లియర్ అయిపోయింది. గ్యాస్ట్రిక్ ఇంతవరకు లేదు. ప్రశాంతంగా చాలా రోజుల తర్వాత ఆమె నిన్న కూర అన్నం వేసుకొని నిన్న తిన్నారు. ఆమె చెప్తుంటే నాకైతే చాలా బాగా ఆనందం వేసింది. ఎందుకంటే ఒక ఎంబీబీఎస్ డాక్టర్స్ 4 years నుంచి ఆమెకి స్ట్రగుల్ అయ్యి చేసినా కూడా యూజ్ లేదు. కానీ దీని వల్ల ఆమెకి విత్ ఇన్ మంచి రిజల్ట్ విత్ ఇన్ 3 days లోనే. బట్ సేమ్ టైం నేను ఆమె సజెస్ట్ చేసింది 3 months కంటిన్యూస్ గా యూజ్ చేయాలి. ఆమె పాసిబిలిటీ బట్టి మినిమం 6 months యూజ్ చేస్తే ఆమెకి మంచి గట్ హెల్త్ అనేది క్లియర్ గా ఉండే ఛాన్స్ ఉందని చెప్పాము. సో ఆమె చాలా హ్యాపీగా ఉండడం అనేది నేను ఈ రోజు సెషన్ వల్ల చెబుదామని ఇలా చెప్పాను. సో థ్యాంక్ యూ. సో ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకోవాలనుకుంటే మన నెక్స్ట్ ఫర్దర్ గా మన యొక్క నెక్స్ట్ ఫర్దర్ సీనియర్ వెల్నెస్ కోచ్ రెడీగా ఉన్నారు. ఓకే, నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు పూర్ణ సార్కి, వెంకట సార్కి, గోపి సార్కి, రామన్ సార్కి థ్యాంక్ యూ. అండ్ మా మేడం గారికి కూడా అందరికీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. బ్యాక్ టు ఎంసీ పుష్ప మేడం. థ్యాంక్ యూ మేడం ఇన్వైట్ చేసినందుకు. థ్యాంక్ యూ గోపి సార్. మరి బాగుందా సార్ చెప్పింది? అర్థమైందా అందరికి? డ్రమ్స్ సింబల్స్ క్లాప్స్ ఇవ్వచ్చు కదా. ఇన్వైట్ చేసుకున్నామా మరి? నెక్స్ట్ స్పీకర్